ఇక కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, హోటల్స్లో సరదాగా గడుపుతున్నారా? విద్యా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ఇతర కార్యాలయాల వాష్రూమ్స్ వాడుతున్నారా? హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లలోని టాయిలెట్స్ వినియోగిస్తున్నారా? పబ్లిక్ టాయిలెట్స్ను సైతం ఉపయోగిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త, అక్కడ సీక్రెట్ కెమెరాలు ఉండవచ్చు. అవి మీ జీవితాలను చిన్నాభిన్నం చేయవచ్చు. అంతేకాదు, మీ కుటుంబాల్లో కలతలు రేపొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అలజడులు సృష్టించే ప్రమాదం లేకపోలేదు. మారుతున్న కాలానుగుణంగా సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. కానీ మంచి కోసం ఉపయోగించాల్సిన టెక్నాలజీని యూజర్లు వక్ర మార్గాన ఉపయోగిస్తున్నారు. దీంతో అటు మహిళలు, ఇటు కుటుంబ సభ్యులు స్పై కెమెరాలతో హైరాణ పడుతున్నారు. దానికి పరిష్కారం ఏంటో తెలియక అమాయకపు అబలలు ఎవరికీ చెప్పుకోలేక నరకయాత్న అనుభవిస్తున్నారు. ఒక దశలో భర్తకు తెలిస్తే ఏం జరుగుతుందో, ఎలా అర్థం చేసుకుంటారోనని మానసికంగా కుంగిపోతున్నారు. ఇక బ్లాక్మెయిలర్లు ఈ మధ్య కాలంలో తెగ రెచ్చిపోతున్నారు. స్పై కెమెరాలు, సీసీ కెమెరాలతో మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రహస్య కెమెరాలున్నాయి, అవి తమను గమనిస్తాయి అని తెలియక మహిళలు షాపింగ్ మాల్స్, హోటల్స్, పబ్లిక్ టాయిలెట్స్, డ్రెస్సింగ్ రూముల్లో వెళ్ళగానే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిపోతున్నారు. ఆడవాళ్ల వ్యక్తిగతమైన వీడియోలను రికార్డ్ చేసి డబ్బుల కోసం వాళ్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మాట వినని వారిని తమ ప్రైవసీ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. వాటికి తలొగ్గే మహిళలు తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తూ ఎవరికి చెప్పుకోలేక మదనపడుతున్నారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలను గుడ్లవేలూరు ఘటన కుదిపేసింది. ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై కోట్లాది తెలుగు మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. లేడీస్ హాస్టల్ బాత్రూంలో ఆగస్టు 29న సాయంత్రం ఓ స్పై కెమెరా పట్టుబడింది. దీంతో రాజకీయంగానూ ఇది పెను ప్రకంపనలే సృష్టించింది. అలాగే నిజామాబాద్ నగరంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ను గొప్పగా ప్రారంభించారు. అయితే అది మొదలైన కొద్ది రోజులకే అక్కడ స్కానింగ్ నిర్వాహకులతో కలిసి ఓ ఆపరేటర్ గర్భిణీ స్త్రీల అశ్లీల ఫోటోలు, వీడియోలను రికార్డ్ చేస్తుండడం తీవ్ర కలకలం రేపింది. అనంతరం ఆయా మహిళలకు ఫోన్లు చేయడం, తాను అడిగినంత ఇవ్వకున్నా, చెప్పినట్టు చేయకున్నా సదరు వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్మెయిల్ చేయడం పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.
స్పై క్యామ్లు చూసేందుకు చాలా చిన్నవిగా ఉండటంతో పాటు వాటిని కొనుగోలు చేయడం చాలా ఈజీగా మారింది. వాటిని ఎక్కువగా ఫోటో ఫ్రేమ్లు, గడియారాలు, ఏసీ పరికరాలు, పుస్తకాలు, టిష్యూ బ్యాగ్స్, డిజిటల్ టీవీ బ్యాగ్స్, హెయిర్ డ్రయర్, వాల్ క్లాక్, పెన్ లేదా ఏదైనా క్లాత్లోనూ అమర్చేందుకు అవకాశం ఉంది. మరోవైపు టూత్ బ్రష్ హోల్డర్లోనూ దీన్ని ఏర్పాటు చేయవచ్చు. బాత్రూమ్ షవర్లు, పైకప్పులు, తలుపు రంధ్రాలు కూడా వాటిని మినహాయింపు కాదు. హోటల్ గదిలోకి వెళ్ళాక బాత్రూంలో, బెడ్రూమ్ అద్దం వెనుక ల్యాంప్ వద్ద చెక్ చేసుకోవాలి. గోడ గడియారాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను వదలకుండా తనిఖీ చేపట్టాలి. లైట్ కట్టేసి చీకటి మూలాల్లో ఫ్లాష్ లైట్ వేసి గది మొత్తం చెక్ చేయాలి. ఒకవేళ కెమెరా ఉంటే దాని లెన్స్ భిన్నంగా ప్రకాశిస్తుంది. ఇన్ఫ్రారెడ్ లైట్ను గుర్తించేందుకు గూగుల్ ప్లే స్టోర్లో స్మార్ట్ ఫోన్ యాప్లు అందుబాటులో ఉన్నాయి. ఇక హోటళ్లలో పబ్లిక్ వైఫై నెట్వర్క్లను ఉపయోగించే ముందు వైఫై నెట్వర్క్ స్కానర్ని ఉపయోగించాలి. మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేయాలంటే స్పై కెమెరాల దుర్వినియోగం మీద నిఘా వ్యవస్థ రోజు పనిచేయాల్సిందే. యాంటీ రెడ్ ఐ కార్యక్రమాలు తరచుగా చేపట్టాల్సిందే. ఏదైనా ప్రదేశంలో స్పై కెమెరాను గుర్తిస్తే ఆ విద్యా సంస్థ, వ్యాపార సంస్థను తక్షణమే సీజ్ చేయాలి. యజమాని మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నేరగాళ్ల మీద ఉక్కుపాదం మోపాలి. అప్పుడే నేరం చేయాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. నిత్యం ఎక్కడో ఓ చోట ఇలాంటి తనిఖీలు చేపడితేనే అసాంఘిక కార్యకలాపాలకు కత్తెర పడుతుందనే మాట జనం నుంచి వినిపిస్తోంది. సినిమా స్క్రీన్పై బహిరంగ ప్రదేశాల్లో ప్రకటనలు ఇవ్వాలి. అలాగే స్పై కెమెరాలు ఎన్ని రకాలుగా అమర్చే అవకాశం ఉంటుందో బొమ్మలతో చూపించాలి. ఈ డేంజరస్ డేగ కన్నుపై ప్రభుత్వం కన్నెర చేయాల్సిన అవసరం ఆసనమైంది. మరోవైపు ప్రజలు విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మహిళలు తమను తాము రక్షించుకోగలరు. విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, ఆసుపత్రులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్లో తనిఖీలు చేసి పలానా తేదీ రోజున పలానా సమయంలో తనిఖీలు చేపట్టాం, సదరు భవనంలో, కార్యాలయంలో స్పై కెమెరాలేవి లేవు అంటూ ఓ స్టిక్కర్ అతికిస్తే అందరికీ భరోసా కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం గత 15 ఆగస్టు సందర్భంగా మహిళల భద్రత కోసం నో హిడెన్ కెమెరా ఇన్సైడ్ అనే పథకం ప్రవేశపెట్టింది. అయినప్పటికీ మహిళలపై స్పై నేరాలు అంతకంతకు పెరిగిపోతుండడం ఆందోళనకరంగా మారింది. సీసీటీవీలున్న ప్రదేశంలో మీరు సర్వేలెన్స్ కెమెరా నిఘాలో ఉన్నారు, జాగ్రత్త అనే హెచ్చరిక బోర్డులు ఉంటాయి. అలాగే స్పై కెమెరాలేవీ లేవు, మీరు ధైర్యంగా ఉండవచ్చు అని భరోసా కలిగించే క్యాప్షన్లు సైతం ఉండాలని పలు ఎన్జిఓ సొసైటీలు తెలుగు ప్రభుత్వాలను కోరుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్.
మొత్తంగా కూడా సంచలనంగా మారుతున్నటువంటి అంశాలు స్పై కెమెరాలు. ఈ స్పై కెమెరాలకు సంబంధించి కొత్త చట్టాలను తీసుకురావాలనేది, అంటే గతంలో మహిళల మీద జరిగినటువంటి అత్యాచారాలకు సంబంధించి ఎటువంటి చట్టాలను అయితే తీసుకొచ్చారో అలాగే స్పై కెమెరాల ద్వారా బాధింపబడుతున్నటువంటి బాధితురాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి, కొత్త నిబంధనలు తీసుకురావాలి. అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తి స్థాయిలో చట్టంగా, అంటే ఒక చట్టం అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తాము స్వయంగా పరిశీలించేటువంటి అంశాలు, లేదంటే కనుక దానికి సంబంధించినటువంటి ఓషీ టీమ్స్ని ఎలా అయితే ఏర్పాటు చేశారో ఒక ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఓషీ టీంని అక్కడ పంపించి అలాగా మహిళలను కాపాడుతున్న నేపథ్యం అయితే ఉందో, ఇలాగే స్పై కెమెరాలకు సంబంధించినటువంటి నిబంధనలో భాగంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పిస్తూ కూడా కొన్ని చట్టం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా కూడా కొన్ని చర్యలు చేపట్టాలి. ఇక ప్రధానంగా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా స్పై కెమెరా ఎక్కడా స్పై కెమెరాకి ఎక్కడా కూడా అనర్హత లేదు అనే విధంగా కూడా పూర్తి స్థాయిలో ప్రతి చోట స్పై కెమెరా పెట్టేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో మీరు చెప్పినట్టుగా మనం చూసినట్లయితే టూత్ బ్రష్ కూడా అనర్హత కాదు, అందులో కూడా స్పై కెమెరా పెట్టవచ్చు అనేది. ప్రధానంగా మనం చూసినట్లయితే గుడ్డవల్లారి కాలేజీ లాంటి ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలోనే దాదాపు 300 వీడియోలు అంశం అనేది ఒకటి వైరల్ అయింది. అందులో వాస్తవం ఎంత అబద్ధం ఎంత అనేది మనం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో దీన్ని పూర్తిగా మనం అదంటే ఇది అని చెప్పలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అయితే జరిగినటువంటి ఆందోళన, అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు ఒక భద్రత లేదు, వాష్రూమ్స్లో ఏదైతే షవర్స్ ఉన్నాయో షవర్స్లో కంప్లీట్ స్పై కెమెరాలు పెట్టారని చెప్పడం, అంతేకాకుండా స్పై కెమెరా దొరికిందని చెప్పని దాని మీద పెద్ద ఎత్తున రాద్ధాంతం జరగటం, అయితే దాని మీద విచారణ చేయటం, అంటే విచారణ చేసి విచారణలో అక్కడ ఏం జరిగింది ఏంటని తెలుసుకునే దానికన్నా పూర్తి స్థాయిలో ఒక కొత్త నిబంధనలు తీసుకొస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఆదేశాలు జారీ చేయగలిగితే కనుక ప్రతి చోట స్పై కెమెరా ఎందుకు పెట్టాలి, లేదంటే స్పై కెమెరా పెట్టేటువంటి అంశం ఏంటి, అంటే స్పై కెమెరా దేని నిమిత్తం స్పై కెమెరా తీసుకుంటున్నారు, ఆ స్పై కెమెరా ఎందుకు అక్కడ అమర్చాలనుకుంటున్నారు, అమర్చాల్సినటువంటి ప్లేస్ ఏంటి, అదేవిధంగా ఆ స్పై కెమెరా ఎవరైతే అమ్ముతున్నాడో అమ్మకదారుడే తిన్నగా తీసుకెళ్ళి అఫీషియల్గా ఆ టెక్నీషియన్తోనే బిగించడం, అది ఎక్కడ బిగించారని చెప్పని దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోవటం, లేదు వాళ్ళ దగ్గర కొనుగోలు చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి దగ్గర నుంచి అన్ని డాక్యుమెంట్ ప్రూఫ్స్ తీసుకోవటం. ఒక సిమ్ కొనాలంటే మనం ఎలాంటి నిబంధనలు అయితే ఫాలో అవుతూ ఉన్నామో అలాంటి నిబంధనలే ఫాలో అవ్వాల్సినటువంటి నేపథ్యాన్ని కూడా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భద్రత స్పై కెమెరాలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేయడం, లేదంటే స్పై కెమెరాలని వాళ్ళకు ఒక ఫోన్ బ్లూటూత్ ద్వారా, అంటే ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ ద్వారా బ్లూటూత్ ద్వారా ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు, కనెక్ట్ చేసుకొని ఆ స్పై కెమెరా నుంచి ఫోన్ మొబైల్లోనే దాన్ని చిత్రీకరించేయచ్చు, ఇలా రికార్డ్ చేసుకునేటువంటి అంశాలు. లేదు అంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్న డెస్క్టాప్ మీద నుంచి లేదంటే ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవడం, లేదంటే ఏదో ఒక డివైస్ వాడటం, ఆ డివైస్ ద్వారా కూడా దాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. సో ఎన్నిటికీ కూడా మనం కంట్రోల్ చేయాలి అంటే కనుక పూర్తి స్థాయిలో దీన్ని చట్టబద్ధత చేయాల్సిన అవసరం పెద్ద ఎత్తున ఉంది. ఈ చట్టబద్ధత చేయలేని నేపథ్యంలో కూడా మహిళలకి పూర్తి స్థాయిలో భద్రత లేదనేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే హోటల్ రూమ్స్లో కూడా ఈ మధ్యకాలంలో స్పై కెమెరాలు ఎక్కడ పెడుతున్నారో తెలియట్లేదు. ఆ స్పై కెమెరాల ద్వారా అక్కడికి ఉన్నటువంటి ప్రైవసీ, భార్యాభర్తల ప్రైవసీని కూడా దొంగిలిచ్చేటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. అలాగా ప్రతి చోట కూడా ఆడపిల్లలు ఆ టాయిలెట్స్ దగ్గర కావచ్చు, అదే పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర కావచ్చు, అదేవిధంగా షాపింగ్ మాల్స్లో కావచ్చు, సినిమా మాల్స్లో కావచ్చు, ప్రతి చోట కూడా స్పై కెమెరా రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. సో దానికి ఎందుకు అలా రాజ్యం వెళ్తున్న పరిస్థితి వస్తుంది అంటే దానికి కొన్ని కట్టడలు లేకపోవడం, కొంత నిబంధనలు లేకపోవడం, కొన్ని నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధాన కారణం ఇక్కడ ఒకటి, ఎవరు పడితే వాళ్ళ స్పై కెమెరా కొనుక్కోవటం, ఎక్కడ పడితే ఆ స్పై కెమెరాని పెట్టడం, ఏదో ఒక డివైస్ ద్వారా ఆ స్పై కెమెరా నుంచి రికార్డ్ చేసుకోవడం, ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. సో ఇవన్నీ కట్టడి చేయాలంటే కనుక స్పై కెమెరాలు అమ్మడానికి అర్హత, అదేవిధంగా కొనడానికి కూడా అర్హత, ఇలాంటివన్నీ కూడా కొన్ని నిబంధనలు తీసుకురావాలి. అంతేకాకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేయాలి పూర్తి స్థాయిలో, అంటే కొన్ని పాలసీలు, కొన్ని నిబంధనలు పెట్టి పెద్ద ఎత్తున దీన్ని ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఈ నిబంధనలు అమలు చేయాల్సిందే. అమలు చేయనటువంటి నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా, అంతేకాకుండా ప్రతి నిత్యం కూడా పోలీసు నిఘా కంపల్సరీ కూడా ఎక్కడైతే అనుమానాలు ఉంటాయో, సీసీ కెమెరాలు ఎక్కడైతే వాడుతున్నారో, లేదంటే స్పై కెమెరాస్ ఎక్కడైతే వాడుతున్నారో అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇవన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఈ స్పై కెమెరాలు, సీసీ కెమెరాలు ఉన్నాయో అవన్నీ కూడా కంట్రోల్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది రామారావు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్.